That's what I said, righteous, right standing before God. Isaiah 41:10 చదివితే, do not be afraid for I am with you, do not be discouraged for I am your God. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. బ్యూటిఫుల్. ఈ మాట ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 11:28-30 వరకు చదివితే, ప్రయాసపడి భారం మోచిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమి ఇస్తానని ఉంటుంది. బాగా తెలుసు. దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్నావు, నా దగ్గరికి రా, నేను విశ్రాంతి ఇస్తా. అంతటితో అయిపోలే. నా కాడి బహు లఘువైనది, సులభమైనది, ఈజీ అంటే రూల్ ఉంది, కండిషన్ ఉంది, కండిషన్స్ అప్లైడ్. నువ్వు వచ్చేసినంత మాత్రాన అలా కాదు. చెప్పిన ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా కుక్క పిల్లని పెంచిన వాళ్ళు అయితే, కుక్క పిల్లని తెచ్చుకున్న తర్వాత దానికి ఒక లీష్ వేయాలి. దాన్ని బయటికి వాకింగ్ తీసుకెళ్ళాలంటే లీష్ వేయాలి. అందులో ప్రారంభంలో కొత్తగా వచ్చిన కుక్క పిల్ల అయితే అసలు లీష్ వేయించుకోదు, మొండికెచ్చుతుంది. దానికి ఏదైనా ట్రీట్ పెట్టు, వస్తుంది, తీసుకుంటుంది, పోతుంది, కానీ లీష్ని మాత్రం వేయించుకోదు. కొన్నిసార్లు కొంతమంది యజమానులు లీష్ వేద్దాం చూస్తే అవసరమైతే కొన్ని పిచ్చి కుక్కలు అయితే, అంటే కొన్ని పొగరు కుక్కలు ఉంటాయిలే, ఆ బ్రీడ్లు అయితే వాళ్ళే కరుస్తాయంట. బట్ దెన్ ఆ లీష్ పడిన ప్రారంభంలో కూడా అవి అటు ఇటు అంటుంది, అక్కడ గోక్కుంటుంది, ఇక్కడ గోక్కుంటుంది, ఏమాత్రం అంచనవదు. యజమాని లీష్ ఎందుకు వేస్తాడు? ఫస్ట్ కుక్కకి ఐడెంటిటీ, ఇది పెంపుడు కుక్క అని. ఇది ఒక యజమాని కుక్క అని తెలవాలంటే కుక్క మెడ మీద ఏముండాలి? ఉండాలి. అందుకని ఈ రోజుల్లో చూస్తే కుక్క మెడ మీద పేర్లు కూడా పెడతారంట. ఒకవైపు పేరు పెడతారు, ఇంకోవైపు ఏం పెడతారు తెలుసా? తెలీదా? ఓనర్ల ఫోన్ నెంబర్ పెడతారంట. ఎంత ఘనమైన వ్యక్తి అయినా కూడా కుక్క మెడ మీద ఎవరికి ఆయన ఫోన్ నెంబర్ అవ్వకపోవచ్చు, కుక్క పేరు తిప్పామనుకో ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంత తెగిస్తున్నాడంట, నా కుక్క తప్పిందనుకో నాకే ఫోన్ చేయరా బాబు, మా పిఎఫ్ కూడా వద్దు, మా అసిస్టెంట్కి కూడా వద్దు, మా భార్యకి కూడా వద్దు, ఎవరికి వద్దు, నాకే ఫోన్ చేయి, నేనే వచ్చి అడుగుచున్నాడు. ఆఫ్టర్ ఆల్ కుక్కకే మెడ మీద లీష్ చేసి ఫోన్ నెంబర్, తన ఎంత గొప్ప వ్యక్తి అయినా ఫోన్ నెంబర్ రాసినప్పుడు, దేవాది దేవుడు రాజాది రాజు నిన్ను ఆయన సొంత రక్తంతో నిన్ను కడిగి కొని ఆయన సొత్తుగా చేసుకున్న తర్వాత ఆయన పేరు, ఆయన నీతి, ఆయన స్టాంప్ నీ మీద పెట్టకుండా ఉంచుతాడంటో. ఈరోజు మనం కుక్క చూపించే విలువ కూడా ఈ మనుషుడికి చూపించలే. యు ఆర్ అ వాల్యుబుల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే నువ్వు దేవుని సొత్తువి. నువ్వు ఆయన రక్తమే నీకు ఆధారం. ఆ రక్తం చాలు. అపవాది నువ్వు మడతానికి లేదు, ఆ కుక్క నాది అని ఓనర్ ఎట్లా చెప్తాడో దేవుడు, ఆ బిడ్డ నా సొత్తు, నా రక్తం ఉంది. నా సొత్తుని ఎలా తీసుకుంటావు నువ్వు? నా సొత్తుని ఎలా ముట్టుకుంటావు నువ్వు? ఈరోజు మనం గ్రహించుకోవాలండి. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, నా కాడి బహు లఘువైనది. ఇంకో మాటలు చెప్పాలంటే, ఆ లీష్ పెట్టిన తర్వాత యజమాని ఒక లాక్ వేస్తాడు బయటికి వెళ్ళేటప్పుడు. దేనికి? కుక్క పారిపోతుందని కాదు, కుక్క ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుందని. అనేక సార్లు కొత్తగా ఎట్లా ఉంటుంది తెలుసా? ఈ కుక్కలు రోడ్లో పోయింది